హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఒక చిన్న వ్లాగ్తో అయితే మీ ముందుకు వస్తున్నాను. ఇవాళ నేను సాయంత్రం నా టైం అంతా నేను ఎలా టైం స్పెండ్ చేస్తానో, నేనేం చేస్తానో ఈ వీడియోలో చూద్దాం రండి. నేనైతే ఇలాగా సాయంత్రం పూట కొంచెం సేపు అయితే ట్యూషన్ చెప్పుకుంటాను. ట్యూషన్ చెప్పుకొని ఇంకా కాసేపు రిలాక్స్ అవుదామని చెప్పేసి మా గార్డెన్లో అయితే కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తా. అయితే ఇందులో ఉన్న వాళ్ళందరూ పిల్లలైతే ఓన్లీ తెలుగు పిల్లలైతే కాదండి, ఇందులో అయితే అన్ని స్టేట్ పిల్లలు, అన్ని లాంగ్వేజ్ పిల్లలు అయితే ఉన్నారు. వీళ్ళకైతే మొన్న ఏప్రిల్ 1కే స్కూల్ స్టార్ట్ అయ్యింది. అయితే వాళ్ళకందరికీ ఈ నెక్స్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్ కంప్లీట్ అయిపోయింది కదా క్లాస్, దాని ఎగ్జామ్స్ అయితే మార్చిలోనే కంప్లీట్ అయిపోయాయి. దాని నెక్స్ట్ ఇయర్ సిలబస్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా నేను ట్యూషన్ అయితే కంప్లీట్ చేసుకొని మా మిద్దె పైకి అయితే వెళ్ళాను. అక్కడైతే ఈ కాయలు కనిపించాయి. ఈ కాయల్ని గుర్తుపడతారా మీరు? ఇవైతే మా మిద్దె పైన అయితే మా క్వార్టర్ పక్కన అయితే పెద్ద చెట్టు ఉంది. అది మా మిద్దెపై నుండి అయితే ఈ కాయలు అయితే అందుతాయి. ఇదైతే దూది కాయలు అంటారనమాట. ఇదిగో చూడండి, నేను తెంపుతూ ఉంటే మా మిద్దెపై నుండి అవైతే అందుతాయి. ఇందులో మొత్తం దూది ఉంటుంది, ఒకటి తెంపుతూ ఉంటే కింద అయితే పడ్డది. దీంట్లో పత్తి అనేది ఉంటుంది కదా, ఈ పత్తి చూస్తే మటుకు చాలా సాఫ్ట్గా, చూడండి ఎంత బాగుందో. కాకపోతే ఇది తీస్తే మాత్రం చాలా అంటే చాలా డస్ట్ పార్టికల్స్, చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ అయితే ఎగిరి మనకి చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. ముక్కులోకి, కళ్ళల్లోకి చాలా ఇరిటేషన్ అయితే తెస్తుంది. ఇంకా సరే నేనైతే ఒకటైతే తీసి చూస్తున్నా. అందులో సీడ్స్ చూసారా? వీటిని యూజ్ చేసి అయితే మా దగ్గర సరౌండింగ్ క్వార్టర్ వాళ్ళు అయితే కొంతమంది తీసుకొని దీంతోనైతే పిల్లోస్, టెడ్డీ బేర్స్లో పెట్టడానికి అయితే యూజ్ చేస్తారు. నేను ఒకసారి అలా ట్రై చేశాను, కానీ ఆ టెడ్డీ బేర్ వాష్ చేసే అప్పుడైతే ఆ డస్ట్ అదంతా వచ్చి ముక్కు చాలా ఇబ్బంది అనిపించి ఇంకా నేను ఆపేశాను. ఇంకా మా క్వార్టర్ చుట్టూ అయితే మామిడి చెట్లు, ఈ పత్తి చెట్లు, మళ్ళీ నిమ్మకాయ చెట్లు, బాదం చెట్లు అయితే ఫుల్గా ఉన్నాయి. చూడండి అక్కడ మామిడి చెట్లు, ఇదిగో ఇదైతే బాదం చెట్టు, చాలా పెద్ద చెట్టు. కాకపోతే బాదం కాయలు అయితే ఏమీ కావు. ఇదైతే నిమ్మ చెట్టు, దీనికైతే ఫుల్ నిమ్మకాయలు అవుతాయి. ఇదైతే మా కింద ఉందన్నమాట. నిమ్మకాయలు అయితే చాలా అవుతాయి. ఇదైతే మా మొత్తం క్వార్టర్స్ అనమాట. మేము ఉండే వీధి ఇదే. ఇంకా మాదేమో ఫస్ట్ ఫ్లోర్లో క్వార్టర్ అనమాట. అయితే సరే అని ఇంకా నేను ఈవినింగ్ టైంలో ఇంకా నా ట్యూషన్ కంప్లీట్ చేసుకొని నేనైతే కాసేపు వాకింగ్ చేద్దామని అయితే వచ్చాను. ఇంకా కొంచెం పీస్ఫుల్గా కూడా ఉంటుంది మైండ్, చెట్లను చూస్తూ ఉంటే కూడా. ఇంకా అలా పైకి వచ్చి చిన్న చిన్నగా ఇవన్నీ అయితే చెట్లు అయితే చూస్తున్నారు కదా. ఎక్కువ మటుకు అయితే నేను అలోవెరా చెట్లు అయితే పెట్టుకుంటాను. ఎందుకంటే ఆ అలోవెరా అయితే మేమైతే జ్యూస్లోకి వాడతాము, అలోవెరా జ్యూస్ తాగుతాము, స్కిన్కి కానీ యూస్ చేస్తాము. హెయిర్కి ఏమన్నా అప్లై చేయాలి అంటే మెంతులు, మళ్ళీ అలోవెరా ఒక చిన్న అలోవెరా ముక్క వేసి మిక్సీ చేసి దాన్ని అయితే తలకి పట్టిస్తాం. హెయిర్కి కూడా మంచి మాయిశ్చరైజర్ లాగా పనికొస్తుంది. అందుకని ఎక్కువైతే అలోవెరా చెట్లు అయితే ఉంటాయి. అవి చిన్న చిన్న మినరల్ వాటర్ టబ్లోనే పెట్టాం, కానీ మంచిగా పెరిగాయి. వాటర్ కూడా ఎక్కువ పట్టదు. ఇంకా ఇదైతే తులసి చెట్టు, ఇది కూడా చిన్న మినరల్ వాటర్ డబ్బాలోనే పెట్టాను. కరివేపాకు చెట్టు, ఇది షో చెట్లు అక్కడక్కడ కనిపిస్తాయి కదా, ఆ పువ్వులు. అది ఈ మెరూన్ కలర్గా ఉంది కదా ఆకు, అది ఏం చెట్టో దాని పేరైతే నాకు తెలియదు, కానీ చూడ్డానికి మాత్రం చాలా క్యూట్గా అనిపిస్తుంది. ఒకసారి ఇలాగే నేను తీసుకొచ్చి దాన్ని అయితే నేను కింద పెట్టుకున్నాను అనమాట క్వార్టర్లో. అయితే క్వార్టర్లో కింద పెట్టుకుంటే ఆ చెట్టు అయితే ఎండిపోయింది. మళ్ళీ తీసుకెళ్ళి దాన్ని అయితే పైన పెట్టేశాను. ఇంకా ఇటు సైడ్ అన్నీ అయితే గులాబీ చెట్లు ఉంటాయి. ఈ గులాబీ చెట్లకైతే పువ్వులు అయితే చాలా బాగా అవుతాయి అన్నమాట. అన్ని కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే వాటికి పువ్వులు లేవు, కానీ అన్ని కలర్స్లోనైతే గులాబీ పూల మొక్కలు ఉన్నాయి.
ఈసారి ఎప్పుడన్నా అయినప్పుడు మళ్ళీ వీడియో తీస్తాను వాటిది కూడా. అయితే నేను అలా వెళ్తూ ఉంటే గార్డెన్లో ఇది 7 లీవ్స్ వస్తే ఈ గులాబీ చెట్టుకి పువ్వులు అవ్వవు అంటారు. అయితే కరెక్టే, ఇంతకుముందు కూడా 7 లీవ్స్ అయితే ఏ చెట్టుకైతే వచ్చాయో ఆ చెట్టు కొమ్మలు అయితే బాగా వస్తున్నాయి, కానీ వాటికి పువ్వులు మాత్రం అవ్వడం లేదు. అయితే సరే దీన్ని కట్ చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను. ఇంకా కట్ చేసినా కూడా అది మళ్ళీ అదే విధంగా పెరిగింది చూడండి. ఇంకా దాని పక్కన ఇక్కడైతే మల్లెపూ చెట్టు అయితే ఉంది. ఇంకా అక్కడ ఏవో 2 షో చెట్లు. ఇదేమో తమలపాకు చెట్టు. చూస్తున్నారా తమలపాకు చెట్టు, కానీ ఎంత పెద్ద ఆకులు ఉన్నాయో దీనికి. ఆకులు మాత్రం నిజంగా మంచిగా పెద్దగా వస్తున్నాయి. మట్టి క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంది కదా ఆ టబ్బులో, అందుకని ఆకులు కూడా పెద్దగా ఉన్నాయన్నమాట. దీనికి ఆ గోడ సపోర్ట్తోనే అది పైకి వెళ్తుంది. ఈ మధ్య కొంచెం కోతులు వచ్చి దాని తీగలన్నీ కింద పడిపోయాయి అన్నమాట. చూడండి ఆకులు చూస్తున్నారు, అది ఆ తీగ అంతా కింద పడిపోయింది. లేదంటే అవన్నీ గోడకు అతుక్కొని ఉండే అనమాట. వాటికి దాని రూట్కి, దాని స్టెమ్కి చిన్న చిన్న రూట్స్ ఉంటాయి కదా, ఆ రూట్స్ అనేవి ఆ గోడకు అవంతలు అవే అతుక్కొని అవి దాని సపోర్ట్ తీసుకొని అయితే పెరుగుతున్నాయి అన్నమాట. దీనివల్ల మనకి ఏంటి అంటే ఆ చెట్టుకు దానంతలో అదే సపోర్ట్ తీసుకొని పెరుగుతుంది. మనం ఇంకా దానికోసం సపరేట్గా తీగలు కట్టాల్సిన పని లేదు. చూస్తున్నారా అది అతుక్కుంది, చూసారా చెట్టు అక్కడ, నేను అదిగో రూట్ అతుక్కుంది, కనిపిస్తుందా? అదిగో చూడండి, అదిగో ఇది ఇందులో ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా మేమైతే ఈ చెట్టు నుండి అయితే ఆకులైతే తెంపము, ఊరికే అలా షో చెట్టుకి ఆకులు తెంపితే చెట్టు కొంచెం ఇది తక్కువ అయిపోతుంది అని చెప్పి తెంపము. ఇంకా చూడండి ఇదైతే మా ఓవరాల్ బాల్కనీ చూసి కిందికి వెళ్తూ ఉంటే నాకు మా స్టెప్స్ దగ్గర ఒక షూ స్టాండ్ ఉంటుంది అనమాట. పైకి వెళ్ళేటప్పుడు కనిపించలేదు, కానీ కిందికి వచ్చేసరికి ఈ పిల్లి ఏమో దాని పిల్లల్ని పెట్టుకొని ఉంది, అది పాలిస్తూ ఉంది అనమాట. ఇంకా నన్ను చూసి అవి కూడా భయపడిపోయి ఎవరా అని చూస్తున్నాయి. ఇది చీకటి టైం అయింది కదా, ఈవినింగ్ టైంలో అది సరిగ్గా కనిపించట్లేదన్నమాట. సరే అని నేను మళ్ళీ కిందికి వెళ్ళి లైట్ వేసి వచ్చాను. దీనికి సంబంధించిన లైట్ కింద ఉంటుంది అన్నమాట. ఇంకా లైట్ అయితే వేసి వచ్చేసరికి అవి చూడండి, అవి అయితే అస్సలు కదలడం లేదు. ఇంకా లైట్ వేసేసరికి క్లియర్గా కనిపిస్తున్నాయి. నేను కిందికి వెళ్ళి పైకి వచ్చేసరికి అవి చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాయి. అది కూడా నన్నే చూస్తుంది కోపంగా, ఇంకా వాటి పిల్లల్ని ఏమన్నా అంటదేమో అనేసి. చూడండి అవైతే ఎంత బాగా క్యూట్గా ఆడుకుంటున్నాయి. 4 పిల్లలైతే ఉన్నాయి. అందులో ఆ వైట్ది అయితే భలే క్యూట్గా ఉంది. ఓకేనండి, బాయ్.